నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే హీలింగ్ చేసే పద్ధతి విధానం కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ కానివ్వండి నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే న్యాచురల్ అండ్ నాన్ హీటెడ్ ఏవైతే జెమ్ స్టోన్స్ ఉంటాయో, క్రిస్టల్స్ ఉంటాయో, మాలలు కానివ్వండి, పెండెంట్స్ కానివ్వండి, రింగ్స్కి సంబంధించి ఎవరైనా సరే ఇదే నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. అలాగే స్టేరీ యానిమల్స్ని ఆదరించడం మర్చిపోవద్దు. అవి కుక్కలైనా సరే లేకపోతే ఆవులైనా సరే. ఈ మధ్యకాలంలో చాలామంది దానాలకి తీసుకున్న ఆవులు అంటే గోదానం అంటారు కదా, అలా తీసుకున్న ఆవుల్ని కూడా మేబీ ఏం రీజన్స్ వలనో మనకి తెలియదు, రోడ్ల మీద అయితే చాలా కనిపిస్తున్నాయి. కొంతమంది బాగానే ఆదరించి ఫుడ్ పెడుతున్నారు, కానీ కొంతమంది అయితే వాటిని కొట్టి తరిమేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. మినిమం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. వృషభ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి ఎవరైతే గత కొంతకాలంగా కూడా వీసాలకి సంబంధించి వీసా పనులు అవ్వట్లేదు, రిజెక్ట్ అవుతూ ఉంది అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఈ టైంలో ప్రయత్నం చేసినట్లయితే కనుక వీసాలకు సంబంధించి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే అబ్రాడ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ పరంగా కానీ ఈ వీక్లో ఖచ్చితంగా మీరు ట్రావెల్ చేసే అవకాశం కనిపిస్తుంది వేరే కంట్రీకి. అలాగే ఎవరైనా వరల్డ్ టూర్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, వేరే కంట్రీ విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు, టూర్స్కి ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇకపోతే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, స్పోర్ట్స్ పరంగా కానివ్వండి, వాళ్ళ టాలెంట్కి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, అంటే వాళ్ళకి మంచి లైఫ్ని ఇస్తున్నాము అనే సాటిస్ఫాక్షన్ పేరెంట్స్లో ఖచ్చితంగా మీ పిల్లలు సాధించిన అభివృద్ధి ఏదైతే ఉందో దాని పరంగా ఒక మంచి పేరెంట్స్గా మనం వాళ్ళకి కావాల్సింది అందిస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పిల్లల వల్ల మీకు మంచి పేరు వచ్చే అవకాశం ఈ వీక్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇకపోతే సొంత ఇంటి నిర్మాణం విషయాలు కానివ్వండి, ఏదైనా ల్యాండ్స్ మీద పెట్టుబడులు చేసే వాళ్ళకి కానివ్వండి, ఈ వీక్లో అనుకూలంగా ఉండబోతుంది. అలాగే గృహప్రవేశాలు, ఇంట్లో శుభకార్యాలు చేసే వాళ్ళకు కూడా ఈ వీక్లో మీ ఇంటికి బంధువులు రానివ్వడం కానివ్వండి, వాళ్ళతో కలిసి హ్యాపీగా మీకు సంబంధించిన సక్సెస్ ఏదైతే ఉందో దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కానివ్వండి చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఇంటికి సంబంధించి అంటే గృహప్రవేశాలకి సంబంధించి చాలా మందిని మీరు ఆహ్వానించి వాళ్ళతో పాటుగా ఆనందంగా టైంని స్పెండ్ చేస్తారు. బిజినెస్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ బిజినెస్ మీరు ప్రమోట్ చేసుకోవడం కానివ్వండి, మార్కెట్లోకి ఒక రేంజ్లోకి తీసుకువెళ్ళటం కానివ్వండి, సేల్స్ పెరగడం కానివ్వండి, ధనాకర్షణ ఏదైనా సరే బిజినెస్ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి లాభాలని ఈ వీక్లో అయితే ఖచ్చితంగా పొందుతారు. ఎలాగో మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీరు చేసేది ఏ బిజినెస్ అయినప్పటికీ కూడా పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉండబోతుంది. నేను లవ్ మ్యారేజ్ గురించి మాట్లాడట్లేదు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి, లేకపోతే సంబంధాలు వెతుక్కునే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ సంబంధం కుదురు ఉంటే ఎంగేజ్మెంట్కి సంబంధించిన సెలబ్రేషన్స్ కానివ్వండి, లేకపోతే దానికి ముహూర్తం ఉంటుంది కదా, లగ్న పత్రిక, ఇలాంటి విషయాల్లో చాలా బిజీగా ఉంటారు కుటుంబ సభ్యులందరూ కూడా. అలాగే కొంతమంది ఇళ్లలో గృహప్రవేశాలు కూడా నిర్వహిస్తారు, శుభకార్యాలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానివ్వండి, మేము లోన్లు ఇప్పిస్తాము, జాబ్స్ ఇప్పిస్తాము, లేకపోతే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఇప్పిస్తాము, ఇలా ఏదైనా సరే, లేకపోతే పలానా చోట ల్యాండ్ తక్కువగా ఉంది, మీకు మంచి రేట్కి మేము ఇప్పిస్తాము, మాకు ముందు ఇంత అమౌంట్ పే చేయాలని చెప్పేసి ఇలా ముందే అమౌంట్ పే చేయాలి అని లిటికేషన్స్ ఏదైనా ఉంటే దయచేసి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఎందుకంటే మీతో అన్నెసెసరీగా డబ్బులు ఖర్చు పెట్టించడం కానివ్వండి, లేదా మీ దగ్గర నుంచి తీసుకోవడం కానివ్వండి చేస్తారు. అదొక మోసపూరితమైన పని. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే స్ట్రెస్ అనేది కనిపిస్తుంది. ఎవరినైతే మీరు గుడ్డిగా నమ్మి మీ లైఫ్ని పంచుకుంటారు పర్సనల్గా, వాళ్ళు మీకు తెలియకుండా ఒకటి ఇల్లీగల్ అఫైర్లు అయినా మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఎట్ ఏ టైం మీతో పాటు వేరే వాళ్ళని కూడా మెయింటైన్ చేస్తూ ఉండడం కానివ్వండి. మీకు ఆ విషయాలు అంటే ఎప్పటి నుంచో డౌట్ ఉన్నప్పటికీ కూడా ఈ టైంలో మీరు ఎంక్వైరీ చేయడం వల్లనో, మీరు వాళ్ళు ఫాలో చేయడం వల్లనో, లేకపోతే మీకున్న డౌట్స్ అనుకోకుండా మీకే కొన్ని సాక్ష్యాలు దొరకడమో ఏదో ఒకటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు. ఖచ్చితంగా వాళ్ళ నుంచి విడిపోవాలని చెప్పే నిర్ణయం తీసుకుంటారు. అంతేకాకుండా కొన్ని కేసెస్లో ఏంటంటే మనకి అత్తమామల ఇన్వాల్వ్మెంట్స్ వల్ల, అంటే అత్తగారి నుంచి ఉండే ప్రెషర్ వల్ల
వల్ల కావచ్చు, లేకపోతే బోత్ ఫ్యామిలీ సైడ్స్ నుంచి ఉండే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కావచ్చు, మీ ఇద్దరి జీవితాల్లో చాలా ఎఫెక్ట్ పడి కొంచెం డిస్టెన్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికైనా తీర్థయాత్రకి వెళ్ళడం కానివ్వండి, లేదా ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడికైనా బయటికి రావడం కానివ్వండి చెయ్యండి. కొంచెం మీరు డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి హైలీ ఉంటాయి. బట్ ఎనీవే ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.